హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు ఏదైతే పంట అనేది వేస్తున్నారో ఈ పంటను ఆన్లైన్లో నమోదు చేసుకోవడం కోసం ఈ పంట రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పంటకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఫిబ్రవరి 20వ తేదీ లోపల చేసుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం అయితే కల్పిస్తోంది. ఈ పంటకు సంబంధించిన నమోదులో కొన్ని కీలక అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక మీదట రైతులు వారి రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో తప్పనిసరిగా ఓటీపీలో నమోదు అనేది చేయాలని, అలాగే మీరు రైతులకు సంబంధించి సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అనేది లేకుండానే స్వయంగా మీరే ప్లే స్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని త్వరలో అయితే కల్పించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ముందుగా ఈ క్రాప్ కు సంబంధించి తాజాగా వచ్చిన కీలక అప్డేట్స్ ఏమిటంటే, ఇప్పటి వరకు ఈ క్రాప్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయాలంటే సంబంధిత అధికారులు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని గతంలో అయితే కల్పించడం జరిగేది. ప్రస్తుత ప్రభుత్వం ఈ క్రాప్ కు సంబంధించి అంటే ఈ పంటకు సంబంధించిన నమోదు విషయంలో ముందుగానే రైతులకు మెసేజ్ అనేది అయితే పంపాల్సి ఉంటుంది. అంటే పలానా తేదీన మీకు ఈ క్రాప్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేయబోతున్నాము, పలానా తేదీన మీకు ఎక్కడైతే పంట పొలం అనేది ఉందో ఆ యొక్క పంట పొలానికి సంబంధించిన సర్వే నంబర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి మీరు రావాల్సిందిగా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ముందుగానే మెసేజ్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. మెసేజ్లు అనేది వచ్చిన తర్వాత తప్పనిసరిగా రైతు అక్కడ మీకు ఎక్కడైతే ఈ యొక్క షెడ్యూల్ అనేది ఇచ్చినారో అక్కడికి మీరైతే వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా ఆ యొక్క రైతుకి సంబంధించిన ఎటువంటి పంట అనేది వేయడం జరిగింది, ఎన్ని ఎకరాల్లో వేయడం జరిగింది అనే విషయాలను అందులో నమోదు అనేది చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత మీకు చివరిలో ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు ఈ క్రాప్ లో రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేయకపోయినా రైతు అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలని అధికారులకు పక్కా ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఇందులో ఓటీపీ అనేది ఎంటర్ చేయడానికన్నా ముందుగానే రైతును ఆ యొక్క పంట పొలాల్లో నిల్చోబెట్టి ఫోటో అనేది తీసి ఆ తర్వాత అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఓటీపీ అనేది రైతు మొబైల్ కి మరొకసారి వస్తుంది. అందులో కనుక వచ్చిన ఓటీపీని అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తున్న ఈ క్రాప్ కు సంబంధించిన యాప్ లో ఆమోదం చేసిన వెంటనే మీకు ఈ క్రాప్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అనేది అయితే అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క రబీ సీజన్ కి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత రైతుకి సంబంధించి వెంటనే ఈకేవైసీ కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు. ఇది సంబంధిత అధికారుల ద్వారా ప్రస్తుతం ఈ యొక్క సీజన్ కి సంబంధించి అధికారులు ఈ యొక్క ఈ క్రాప్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే, ఇక మీదట సంబంధిత అధికారులు మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది ముందుగానే మెసేజ్ పెట్టాల్సిన అవసరం అనేది లేకుండా, అధికారులు ఈకేవైసీ చేయాల్సిన అవసరం అనేది లేకుండానే మీరే స్వయంగా మీ యొక్క వివరాలు అనేది నమోదు చేసుకుని అందులో మీకు సంబంధించిన పంటల వివరాలు అనేది ఎంటర్ చేసుకుని అందులో మీరే సెల్ఫీ ఫోటో అనేది తీసుకున్నట్లయితే మీకు ఈ క్రాప్ అనేది నమోదు అనేది అయ్యే విధంగా ఈ యొక్క కొత్త అప్డేట్స్ అనేది మనకు త్వరలో అయితే తీసుకురాబోతున్నారు. త్వరలో ఈ క్రాప్ కు సంబంధించిన స్వీయ నమోదుకు సంబంధించి కొత్త అప్లికేషన్ అయితే అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారు. ఈ యొక్క సీజన్ కు సంబంధించి మాత్రం తప్పనిసరిగా అధికారులే ఈ క్రాప్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ఈ క్రాప్ లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే ఇక మీదట రైతులకు సంబంధించి అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అంటే రైతులకు అందజేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలు మీకైతే అందజేయబోతున్నారు. సబ్సిడీకి సంబంధించిన విత్తనాలతో పాటు ఎరువులు, అలాగే రైతులు ఈ యొక్క పంట అనేది అమ్ముకోవాలనుకున్నా లేదా రైతుకు అందజేస్తున్న ప్రభుత్వ పథకాల్లో ముఖ్యంగా అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి, పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తప్పనిసరిగా పంట వేసే రైతులకు అయితే అందజేయబోతున్నారు. కాబట్టి ఈ క్రాప్ లో ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అటువంటి వారందరూ ఫిబ్రవరి 20వ తేదీ లోపల తప్పనిసరిగా మీరైతే నమోదు అయితే చేసుకోవాల్సి ఉంటుంది.